బారాసాకు ముంచుకొస్తున్న ముప్పు లోక్సభ ఎన్నికలు. లోక్సభ ఎన్నికల్లో వీళ్ళకి 3 స్థానాలకు మించి గెలిచే అవకాశం అసలు లేనేలేదు. బారాసాకు మెదక్, మల్కాజ్గిరి, మరి చేవేళ్ళ ఈ 3 స్థానాలు మాత్రమే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇందులో రేవంత్ రెడ్డి గారు తను బాధ్యత తీసుకుని మల్కాజ్గిరి స్థానాన్ని గెలిపించే బాధ్యతను రేవంత్ రెడ్డి గారు స్వయంగా తీసుకున్నారు. మల్కాజ్గిరిలో 3 లక్షల మెజారిటీలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం బారాస. రేపు మల్కాజ్గిరిలో ఎలక్షన్ జరిగితే బారాస ఓడిపోయే ఛాన్స్ కూడా ఉందని చెప్పి రాజకీయ పరిశీలకులు చెప్తా ఉన్నారు. వీళ్ళకి ముంపు అలా ముంచుకొస్తాం. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 15% ఓట్లు వచ్చినాయి. 15% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు బాలరాముడు అయోధ్యలో కలుగు తీరాడు. ప్రజలంతా బాలరాముడు జోష్లో ఉన్నారు. బాగా చెప్పారు. భాజపాకు ఏ విధంగానైనా కానీ ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఈ మధ్య మా వాళ్ళు ఒక సర్వే చేస్తే 25% దాటారు. అబ్బా, తెలంగాణలో బారాసాకు 4 నుంచి 5% ఓట్లు తగ్గినాయి భారతీయ రాష్ట్ర సమితికి. కాంగ్రెస్ యథావిధిగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. పెరిగినాయి బాగా, భాజపాకు పెరిగినాయి. భాజపాకు పెరిగిన ఓట్లతోటి సిటీల్లోనే భాజపా అంటే హైదరాబాద్లో భాజపా బాగా పుంజుకోబోతాం. బారాస ఓట్లని గణనీయమైన సంఖ్యలో భారతీయ జనతా పార్టీ చీల్చబోతాం. 2 చీలుస్తాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కొంత ఓట్లని తెచ్చుకుంటారు. మరి భాజపా ఇప్పుడు ఆ బాలరామన్ దయతోటి వాళ్ళు కూడా మంచి జోష్లో, ఎందుకంటే మోడీ గారు, నరేంద్ర మోడీ గారు కదా జాతీయ ఎన్నికలో సహజంగా ఇక్కడ వీళ్ళు చేసేది ఏమి ఉండదులే, గెలిచి ఏం చేస్తారు, ఏదో ఒక పార్టీలోకి పోతారు, కాంగ్రెస్లోకో భాజపాలోకి పోతారు, మనం వాళ్ళకే ఇస్తే పోతుంది కదా అని చెప్పి అనుకుని బారాసాని ఒక విధంగా అలాగే జరిగే అవకాశం ఉందండి. 100% జరుగుతుంది. 100% అదే జరుగుతుందండి రాబోయే రోజు. అందుకని చెప్పి ఉన్న క్యాడర్ని నిలుపుకోవటం కోసం కేటీఆర్ గారు చేస్తున్న ప్రయత్నంగానే మనం చూడాలి. అంతేగాని ఆయన అనగానే అయిపోతాయి కేసీఆర్ గారు అవటం అనేది జరగదు. రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా డైనమిక్గా ఉంటాయండి. అక్కడ కాంగ్రెస్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, కాంగ్రెస్ నాయకులందరూ కూడా నీటిలో ముసలికి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది వాళ్ళకి అధికారంలో ఉంటే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.